సో ఇది మొత్తం గ్యాక్ ఫ్రూట్ అంటే ద్రాక్ష పంట ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే పందిరి ఉండి తీగ త్రూ పారుతుందా సార్ ఇది? అవును, తీగ త్రూ. ఇవి టైం మీద హార్వెస్టింగ్ కాలేదు కాబట్టి ఇవి కొన్ని ఇట్లా కావచ్చు అయిపోయినాయి. అంటే వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఆ వర్షాల టైంలో మొత్తం ఫ్రూట్ హార్వెస్టింగ్ తయారైంది. ఆ టైంలో మాకు ఎవరు గిరాకులు కూడా దొరకలేదు. అప్పుడు ఆగిపోయిన ఫ్రూట్ కొంచెం ఖరాబ్ అయింది కాబట్టి దీన్ని సీడ్ తయారు చేస్తున్నాం. ఓకే, అంటే మనం ఏంటంటే ఎవరైనా వస్తేనే తెంపిస్తాం అంతే, తెంపి పెట్టాము. ఓకే, అంటే దాన్ని ఆర్డర్ను బట్టి నిన్న ఉన్నది, నిన్న ఒక 60 కిలోలు తెంపినాము. ఓకే, ఈ రోజు కూడా ఒక 100 కిలోలు తెంపేది ఉంది. అంటే ఒంగోలు పంపాలి. ఓకే, ఒంగోలు వాళ్ళు వచ్చి తీసుకుపోతామన్నారు. ఎన్ని కిలోలు సార్? 100 కిలోలు. 100 కిలోలు. సో ఒంగోలు నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు. సో మొత్తానికైతే చాలా బాగున్నాయి సార్ ఫ్రూట్స్. అంటే ఈ ఫ్రూట్ పెట్టాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారు అసలు? ఫ్రూట్ పెట్టాలని అనేది అంటే ఇది ముందు ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసిన. యూట్యూబ్లో చూసినప్పుడు ఫ్రూట్ దాని గుణగణాలు అన్నీ కొంచెం బాగా ఉన్నాయి. అంటే వీళ్ళు పోలవరంలో ఒక వెంకట్ అని చెప్పి అతను ఒక 10-15 చెట్లతో స్టార్ట్ చేసిండు. అతన్ని నేను అడిగినప్పుడు ఏంటంటే ఇది నేను అంటే ఫస్ట్ దీన్ని చూస్తే అసలు వియత్నాం ఫ్రూట్, ఇది ఇక్కడిది కాదు. ఫ్రూట్ వచ్చి వియత్నాంది. దాని తర్వాత కేరళ వాళ్ళు తెచ్చారు. ఆ కేరళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంకట్ అని ఈ పోలవరం అతను తీసుకొచ్చిండు. అతని దగ్గరికి వెళ్ళి ఇదంతా వాకిపోయింది ఇప్పటికి. ఆ రకంగా అంటే దీన్ని చూసినప్పుడు ఏంటంటే ఇది కొంచెం క్యాన్సర్కు బాగా పనిచేస్తుంది కదా అని చెప్పి దీంట్లో ఉన్న లైకోఫిన్, ఈ బీటో క్యారటిన్ అనేటివి దీంట్లో బాగా ఔషధ గుణాలున్న ఫ్రూట్ కాబట్టి ఇది కొంచెం ఏదున్నా కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పి అనిపించి అట్లా క్యాన్సర్ గురించి వాడినాం మేము తెచ్చి కూడా. నేను అనుకున్నప్పుడు అప్పుడు ఫ్రూట్ దొరకలేదు ఎక్కడ కూడా. చాలా సెర్చ్ చేసినాం, చాలా సెర్చ్ చేసాక మాకు ఒక 2 నెలల తర్వాత ఫ్రూట్ మేము అనుకున్న టైంకు దొరికింది. దొరికినప్పుడు ఆ ఫ్రూట్ అప్పుడు మేము కొన్నప్పుడు 1200 కిలో. ఎక్కడ మీరు కొన్నది? మేము అంటే మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 1200 అన్నారు. సరే 1200 అని చెప్పి బుక్ చేస్తే 2 నెలల తర్వాత ఫ్రూట్ వచ్చింది. మాకు ఫ్రూట్ కూడా ఇమీడియట్లీ రాలే. మేము ఇట్లా పోయి తోట చూసే భాగ్యం కూడా మాకు కలగలే. ఇప్పుడు ఇంతమంది వస్తారు మా దగ్గర తోట చూసిపోతారు, కానీ మేము చూసినప్పుడు అసలు తోట మేము ఎట్లుందో కూడా తెలియదు. తెలియకుండానే మేము ఫ్రూట్ తెప్పియడం జరిగింది, చెట్లు తెప్పియడం జరిగింది. అట్లా నాకు వచ్చేసినాం.